హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి. కావ్య ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళ బావని తీసుకొస్తుందా? ఇంతకీ ఆ బావ ఎవరు? ఆ బావని చూసి రాజ్ తన మనసులోని మాటని బయట పెడతాడా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం. కావ్య అయితే ఇక ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ బావని రిసీవ్ చేసుకొని నేరుగా ఆఫీస్కి వచ్చేస్తుంది. రాజేమో కావ్య 3 గంటలైనా ఇంకా రాలేదే అన్నట్లుగా అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. శ్వేత ఏమో ఏమైంది రాజ్, నీకు ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని. చూసావా వెళ్ళి 3 గంటలైంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి 1 అవర్ పడుతుంది, రావడానికి 1 అవర్ పడుతుంది. ఇంతలో మధ్యలో ఏం జరుగుతుందో ఏమో అని ఒక్కటే నసుకుతాడు. శ్వేత ఏమో తను ఎప్పుడైనా రాని, నీకు తనతో ఏమైనా పని ఉందా అని. దాంతో నాకేం పని కొట్టి పారేస్తాడు రాజ్. అంతలోనే కావ్య అయితే తన బావని రా బావా అని కార్ డోర్ ఓపెన్ చేసి ఆఫీస్లోకి తీసుకొచ్చి రాజ్ను పరిచయం చేస్తుంది. ఏమండి, ఇతనే మా బావ అంటూ వయ్యారాలు తిప్పుతూ ఉంటుంది. వాళ్ళ బావ కూడా హాయ్ అన్నయ్య అని సెకండ్ ఇవ్వబోతే రాజ్ అన్నయ్యనా, ఇదేంటి గెటప్ చూస్తే రిచ్గా ఉంది, మాట చూస్తే ఇంకోలా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. రాజ్ శ్వేత వాళ్ళ విడాకులు అయ్యాయని సెలబ్రేట్ చేసుకోవటానికి కేక్ ఆఫీస్కే తెప్పిస్తాడు. కేకు డెలివరీ వచ్చేస్తుంది. కేక్ కట్ చేయటానికి అందరినీ పిలుస్తాడు రాజ్. అలాగే కావ్య వాళ్ళ బావని కూడా రమ్మని పిలుస్తాడు. అలాగే కావ్య వాళ్ళ బావని చూసి రాజ్ వాళ్ళ ప్రవర్తన చూసి చిరాకు పడుతూ ఉంటాడు. వాళ్ళ బావేమో కావ్యని పొగుడుతూ ఉంటాడు. నీలాంటి భార్య రాజ్కి దొరకడం రాజ్ అదృష్టం, నీలాంటి భార్యగా దొరకటం అదృష్టం ఉండాలి బుజ్జి అంటాడు. అప్పుడు కావ్య కానీ ఏం చేస్తాం బావా, ఆ విషయం కొంతమందికి అర్థం కావటం లేదు. అప్పుడు రాజ్ నన్నేనా అన్నట్లుగా చూస్తూ ఉంటాడు. అప్పుడు రాజ్ వాళ్ళిద్దరూ ఓవర్ యాక్షన్ చూడలేక చస్తుంటాడు. రా బాబు రా అని మనసులోని గునుక్కుంటూ ఉంటాడు. కావ్య వాళ్ళ బావ కావ్యని ఈసారి కాకపోయినా నెక్స్ట్ జన్మలోనైనా తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను బుజ్జి అని ఇంకా రాజ్ని రెచ్చగొడుతూ ఉంటాడు. దానికి కావ్య వచ్చే జన్మ దాకెందుకు బావా, మనం అనుకుంటే ఇప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు అని అంటుంది. అప్పుడు రాజ్ ఆశ్చర్యపోయి ఇదేంటి ఇంతలా సిగ్గుపడిపోతుంది అనుకుంటాడు. అప్పుడు కావ్య రాజ్ని చూసి ఊరికే జోక్ చేశానండి అంటుంది. సంతోషించానులే, ఇక పద కేక్ కట్ చేద్దామని అందరూ కేక్ కట్ చేయడానికి సిద్ధపడతారు. ఇక రాజు శ్వేత చేతులను పట్టుకొని రాజ్ కేక్ని కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కావ్యకి మండుతూ ఉంటుంది. అప్పుడు కావ్య వాళ్ళ బావ చేయి పట్టుకొని రాజ్కి మండాలని ఇంకా ఎక్కువగా వాళ్ళ బావతో క్లోజ్గా ఉంటుంది. వాళ్ళ బావతోటి సిగ్గుపడుతూ ఉంటుంది. కేక్ కట్ చేశాక కావ్య అంటుంది, ఏమండి నాకు 2 గంటలు టైం కావాలి, నేను మా బావతోటి బయటకు వెళ్తాను అని అడుగుతుంది. ఆఫీస్లో చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి, ఆఫీస్ టైంలో బయటికి వెళ్ళటం కుదరదు అని అంటాడు రాజు. కావ్య అంటుంది, రాక మా బావ వచ్చాడు, మా బావతోటి 2 గంటలు టైం స్పెండ్ చేయాలంటే మీ పర్మిషన్ ఇవ్వరా అని అడుగుతుంది. అయినా నేను మా బావతోటి వెళ్తుంటే మీరు జెలసీ ఫీల్ అవుతున్నారు. రాజ్ అంటాడు, చీచీ నాకు జెలసీ ఏంటి, సరే 2 గంటలే కదా పర్మిషన్ అడిగింది, వెళ్ళు అని అనగానే లేదు 2 గంటలు కాదు 4 గంటలు అడిగినట్టున్నాను అని అంటుంది కావ్య. వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోతారు. రాజ్ మాత్రం తల పట్టుకొని గుంజుకుంటూ ఉంటాడు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.